మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. హలో, ఎక్కడా? ఎంతసేపు? 5 minutes? సరే అయితే మన రెగ్యులర్ స్పాట్కి వచ్చేయండి, సరేనా? ఏంటి భయ్యా, ఏం రాస్తున్నావు? లవ్ లెటరా? ఏంటి అసలు పట్టించుకోవట్లేదు భయ్యా? అక్షరాలు అల్లుకోవట్లేదా లేదా అలంకరణ కుదరట్లేదా? అలంకరణ అంటే? అదే భయ్యా, మన సినిమాలో ఉంటాయి కదా పంచులు ప్రాసలు, అవి. అదేం లేదు, లవ్ స్టోరీ రాస్తున్నాను. వాడు రావడానికి 5 minutes పట్టిద్ది. వీడు కూడా మనకు బాగానే తిరిగాడు, వీడిని వాడుకున్నాం. భయ్యా, అయినా ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు, 4-5 నువ్వు వెంట వేసుకుని తిరిగే పర్సనాలిటీ ఉంది, అయినా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళగా ఈ లవ్ స్టోరీ రాసుకోవడం ఏంటి? తిరిగి అడుగుతాను. 6 ప్యాక్ ఉంది కదా అని చెప్పి షర్ట్ తిప్పుకొని తిరగం కదా. టైం వచ్చినప్పుడు చూపిస్తాం, అమ్మాయి దొరికినప్పుడు ప్రేమిస్తాం. ఓకే భయ్యా, నాకు లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ నీ స్టోరీ కూడా చెప్పవా? అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన సీన్ రాశాను, వింటావా? ఫస్ట్ టైం నేను చూసినప్పుడు వైఫైకి మొబైల్ ఎలా కనెక్ట్ అవుతుందో అలా కనెక్ట్ అయిపోయా. అప్పుడే నేను నీకు ఫిక్స్, నేనే నీకు సరైనోడిని, నువ్వు దక్కితే నేను శ్రీమంతుణ్ణి. మన మధ్యలో ఏ కంచెను ఉండకూడదని జులైలా తిరిగి నేను పరుగుపెట్టి రేసుగులలా దూసుకొచ్చాను నీ ముందుకి ఈ మాట చెప్పడానికి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఫీల్ ఎలా ఉంది? బాగుంది కానీ భయ్యా, నీకు అమ్మాయిల మీద ప్రేమ కన్నా సినిమాల మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది. అబ్బో, ఇన్నా కేసు చేయడు. నుంచి 3 బీర్లు తగిన ఎక్కలేదు, చెప్పినాక ఎక్కేసింది. రా సిట్టింగ్ లో నువ్వు రానా? రానా? వద్దన్నా రానా? వద్దన్నా రానా? లేదు నువ్వు రావన్నా, లేదన్నా ఏమన్నా నువ్వు మళ్ళీ రావన్నా? నువ్వు లేదు రానా, నువ్వు వస్తావు కదా, ఇక్కడే ఉంటా. అవును భయ్యా, ఇన్ని సినిమా పేర్లు యూజ్ చేసి రాసావు కదా, నువ్వు ఇందులో ప్రపోజ్ చేసిన అమ్మాయికి సినిమాలే అసలు నచ్చకపోతే ఏం పరిస్థితి? లేకపోతే నీకెందుకురా, ఏదో చెప్పాడు వినివురుగోక ఎందుకు నీకు? అయినా నెగిటివ్ థాట్స్ ఎందుకురా నీకు? పెట్టే ఫోన్. అమ్మ జీవితం ఏం మాట్లాడిన సిచ్యువేషన్స్ ఇంకేపోతురా. హాయ్ రా. హాయ్ సంతోష్. జే, దిస్ సంతోష్ మై ఫ్రెండ్. హాయ్ సంతోష్, దిస్ జే. అవును, నా పేరు మీకెలా తెలుసు? బుక్ ఇచ్చారు కదా, ఆ గ్యాప్ లో పెట్టేసి. ఓకే. 1 minute. భయ్యా, ఎవరిని ఎత్తుతున్నారు? ఇక్కడే ఒకరిని కూర్చోబెట్టాను, నా బుక్ కూడా ఇచ్చాను. ఇటు వెళ్ళాడబ్బా. ఇందాకేమో చెప్పినావు కదా భయ్యా, టైపు అమ్మాయి 6 ప్యాక్ ఏమో చూపించాను. ఏం చూపించట్లేదు, మీరు మీకేం నచ్చితే రాసుకోండి. ఏంటి మీడేదో టెన్షన్ ఉన్నట్టున్నాడు? అది తెలియాలంటే మీరు ఒక స్టోరీ వినాలి. స్టోరీయా? వాడినే అడగండి. మీడేదో స్టోరీ అంటున్నాడు, ఏంటి మ్యాటర్? స్టోరీయా? వింటారా? టైం ఉందా? మీ దగ్గరే పెద్ద స్టోరీ ఉంచుకుని నన్ను స్టోరీ అడిగారు ఏంటి? లెట్స్ గో. అది మా బీటెక్ లైఫ్లో లాస్ట్ డేస్.
ఏమైందిరా కాల్ చేసావు? ఎరా లేచారా, లేచిపోయారా, లేస్తూనే ఉంటారా? నీ ఫోన్తోనే లేచింది. సర్లే కానీ ఇవాళ గీతమ్స్ కాలేజీలో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, త్వరగా రండి. ఓకేరా. ఓకే అయితే. లేచడా రే శివ, రే లేరా. వంశీగడ్ కాల్ చేశాడు. గీతం కాలేజీలో ఇంటర్వ్యూలు అంట. ఏయ్ మనకి మన కాలేజీలోనే రాలేదురా, ఇంకా బయట కాలేజీకి వెళ్ళి పోయి పడుకో. అలా కాదు కానీ లేలే వెళ్దాం. అయినా పొద్దున్నే ఏంట్రా? పొద్దున్నే ఏంట్రా రే, కూత కోసిన కోడిని కోసి పలా వండేసి ఉంటారు. లేలే వెళ్దాం. ఉడియ మరి రానన్నా? గీతమ్స్ కాలేజ్ ఉందో, అమ్మాయిలు బాగుంటారు అక్కడ. 10 అయితే పోదాం. సరే పద. హలో, ఎరా వచ్చారా వస్తూనే ఉంటారా? వస్తున్నారా? 5 minutes. ఓకే అయితే. హాయ్ రా. హాయ్ మామ, ఎలా జరిగే ఇంటర్వ్యూస్? ఎలా జరిగేదే ఉంది, మీ సంగతి ఏమో కానీ నాకు మాత్రం జాబ్ వచ్చేస్తుందిరా. నైట్ శృతిహాసం కల్లోకి వచ్చేసింది. రాత్రికాలం ఏంట్రా? ఎవరైనా మార్నింగ్ కాలం నిజమవుతుందంటారు కదా. ఇది నాకు తెలీదురా, నా ఫేవరెట్ హీరోయిన్ నా కల్లోకి వచ్చేసింది, నేను కొట్టేస్తున్నాను అంతే. బావా ఏరా ఏదో జరిగిందిరా. ఇంటర్వ్యూకి వెళ్ళాను, రెజ్యూమే అడిగాడు, ఇచ్చాను. ఏంటో నా వైపు వింతగా చూసి యు మే గో నో అన్నాడు. ఏమైంది ఇంతకి? మావా నువ్వు సూపర్ రా. ఏమైంది మామ? పక్కో రెజ్యూమ్ ఎడిట్ చేసేటప్పుడు పేరు మార్చాలిగా, పల్లవి. ఏంటిది? ఓ నేను చేసింది అదా? మావా నువ్వు సూపర్ రా. ఇవన్నీ కాదు మామ, మనమే సొంత కంపెనీ పెట్టేసి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేద్దాం. పెట్టేద్దారా, సొంత కంపెనీ పెట్టేద్దాం. ఎవరెవరి జేబులు ఎంత ఉన్నాయి తీయండి ఒకసారి. అంటే నా దగ్గర 50, 10. నువ్వురా? నా జేబులోంచి అందిస్తున్నా రావట్లేదు మామ. నువ్వు గాలి. 60 రూపాయలతో ప్యాకెట్ సిగరెట్టే రాదురా, నువ్వు కంపెనీ పెట్టేస్తావు. వాడేదో సరదాగా అన్నాడు. ఏదేమైనా సరే ఈ ఫ్రెండ్షిప్ డేకి మనందరం కలుస్తున్నాం ఎక్కడున్నా, ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ మనందరం కాలేజ్ నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నాం. సో ఈ ఫ్రెండ్షిప్ డే బాగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? 50 రూపాయలతో 10 రూపాయలతో కూడా అలా జరిగింది బాయ్ ఇంటర్వ్యూ. బాగుంది మీ ఫ్రెండ్షిప్. అమ్మాయిల పేర్లతో రెజ్యూమ్ పెట్టడాలు, కంపెనీ పెట్టిన ఆలోచనలు. రేపు ఫ్రెండ్షిప్ డే కదా, ఏంటి ప్లాన్స్? రేపు పార్టీయా? పార్టీ అయితే కూడా పిల్లండి మరి. పార్టీ 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 భయ ఉండు భయ్యా, ఏదో స్టోరీ చెప్తున్నారు భయ్యా. పార్టీ భయ్యా, అందరూ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం. పార్టీయా? ఆ రోజు ఈవినింగ్ మెయిల్ వచ్చింది, నేను శివ సెలెక్ట్ అయ్యాం, సంతోష్ సందీప్ సెలెక్ట్ కాలేదు. అయినా అవేవి మా మధ్య డిఫరెన్సెస్ తీసుకురాలేదు భయ్య. తర్వాత వాళ్ళిద్దరు వేరే దాంట్లో సెలెక్ట్ అయిపోయారు, అందరం హైదరాబాద్కి వచ్చాం. సో అందరూ హైదరాబాద్లో ఉన్నారు, నలుగురు హైదరాబాద్లో ఉంటే ఇంక ఎంజాయ్ కదా. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. పార్టీ పార్టీ పార్టీ. నలుగురం, విడిపోలేని నలుగురం, కలవలేని నలుగురం. అర్థం కాలేదు భయ్యా. తర్వాత అందరం హైదరాబాద్ వచ్చాం కదా, జాబ్లో జాయిన్ అయ్యాము, అంతా ఫ్రెష్. 1 మంత్ పాటు ట్రైనింగ్స్ అవి ఇవి అవే సరిపోయినాయి. కానీ అనుకోకుండా ఒకరోజు
అసలు పొద్దున్న లేచారు? ఏ అమ్మాయితో చాట్ చేస్తున్నారు? ఇదేంటి మాట్లాడు. Hello, Viru, can you do me a favor? Do you have internet access? Oh, buy it now. Okay. Oh, that's okay. ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నా? లేదురా, అర్జెంట్గా మెయిల్ పెట్టాలి. రాత్రి మెయిల్ డ్రాప్ చేసి పెట్టాను. వైఫై పని చేయట్లేదు. మెయిల్ ఏమో చాలా ఎంబీ ఉంది. మొబైల్ డేటా ద్వారా ట్రై చేసి చూసాను, అవ్వట్లేదు. మేనేజర్ ఫోన్ చేసి దుబ్బేస్తున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదురా. ఎవరైనా ఫ్రెండ్స్ని అడిగినా ఎవరు నెట్ అవైలబుల్. ఒక నిమిషం ఉండు. రే ఎక్కడున్నావు? ఆఫీస్లోనేనా? సరే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందిగా నీకు? ఓకే, మా ఫ్రెండ్కి చిన్న మెయిల్ పంపించాలి. సో మాట్లాడతాడు, ఒకసారి చూడు. ఇందిరా డీటెయిల్స్ చెప్పు. హలో భయ్యా, నేను ఒక లింక్ చెప్తాను, ఆ లింక్లోకి వెళ్తారా? యా, ఓకే, థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్స్ రా. అయిందా పని? అవును, మనం చాలా రోజు నుంచి ఫ్రెండ్స్ కలుద్దాం అనుకుంటున్నాం కదా, వెళ్దాం ఇవాళ? అది వెళ్దాంలే కానీ ఎందుకురా ప్రతిదీ లాస్ట్ వరకు తెచ్చుకుంటావు? ముందే ప్లాన్ చేసుకోవచ్చు కదా. లేదురా, నైట్ లేట్గా వచ్చాను, అప్పటికే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను. అప్పటికి మెయిల్ డ్రాఫ్ట్ చేసే పెట్టాను రా. ఇప్పుడు వాడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఏంటి? దెబ్బైపోలేంగా. ఏంట్రా ఆయన పొద్దున్న నీ క్లాస్లో? క్లాస్ పీక్ రన్ కాదు మామ, ఇది చాలాసార్లు చేస్తావు. ఇది మొదటిసారి కాదు కదా, నేను బీటెక్ నుంచి చూస్తున్నాను. రికార్డ్ సబ్మిట్ చేయడం కదా, లాస్ట్ డే సబ్మిట్ చేస్తావు. ఇలా అయితే ఎలా అయింది? ప్లాన్ మినిమం ఉండాలి కదా. రికార్డ్ ఏంట్రా రికార్డు? ఏం ముందు సబ్మిట్ చేస్తే 3 మార్కులు ఎక్స్ట్రా వేస్తారా? కంటెంట్ ఉండదని బట్టే కదా వేస్తారు. ఆన్ టైం చేసేవాడిని కదా. హలో రే, నేను బిజీగా ఉన్నాను రా, తర్వాత చేస్తాను, పెట్టి. ఈ ఫోన్ రింగ్ టోన్ రా, సాంగ్ ఏం చెప్తుందో. రాసుంటే అంత మందేరా, రాసి పడితే వచ్చేది నీకేది? ఇప్పుడు ఏమంటావురా? లైఫ్లో ప్లానింగ్ ఉండకూడదా? అయినా ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలంటే లైఫ్లో సగం టైం ప్లానింగ్కే పోతురా. సరే ఇప్పుడు శాలరీ పడింది, మనీ ఉంది కదా అని ఎలా పడతాలో ఖర్చు పెట్టేస్తావా? సేవింగ్స్ అని ఎక్స్పెన్సెస్ అని ప్లాన్ చేసుకుంటావు కదా. దానికి దీనికి సంబంధం ఏంటి మామ? అయినా మనం బీటెక్లో ఉన్నప్పుడు చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాం. నువ్వు ప్లానింగ్ లేకుండా వచ్చిన చాలాసార్లు చాలా రౌండ్స్ క్లియర్ చేసావు. కానీ మనం లాస్ట్ టైం అటెండ్ అయినప్పుడు నేను క్లియర్ చేశాను, నువ్వు క్లియర్ చేయలేదు. నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చావు కదా. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నువ్వు రానుకొని వచ్చావు, సెలెక్ట్ అయిపోయావు. నేను ఎంత ప్లాన్ చేసుకుని వచ్చినా సెలెక్ట్ కాలేదు. నీ కంటెంట్ ఉంది, నాకు కంటెంట్ లేదు, అంతే కదా. ఎందుకు రన్ సీరియస్ అయిపోతావు? నేను క్యాజువల్గా అన్నాను, నువ్వు అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సర్లేరా, ఇప్పటికే నీ మనసులో దాగున్న నిజం బయటపడింది. నేనేమన్నానని? ఏంటి విడిపోయారా? ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో మీరు ఇప్పుడు వాళ్ళని కలపడానికి వచ్చారా? అవును భయ్యా, కానీ ఏం మాట్లాడాలో ఎలా కలపాలో అర్థం కావట్లేదు. మరి మీరు వాళ్ళని కలపడానికి ఇప్పుడు ఏ ప్రయత్నం చేయలేదా? చేసాం భయ్య, కానీ వాడి వర్షంలో వాడిలా. అసలు ఏమైందిరా నీకు సందీప్కి? ఆ రోజు వాడు అలా ఎందుకు అనుకున్నాడో నాకు ఇంకా అర్థం కాలేదురా. నేను క్యాజువల్గానే మాట్లాడాను. ఆ టాపిక్ సాగదీద్దంటే అన్నాను, కానీ వాడే సాగదీశాడు. నీకు తెలుసు కదరా, వాడికి జాబ్ రానప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యాను. అవునరా, మీరే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి మీరే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని మా అందరి నమ్మకం. మీరే ఏంటిలా? చెప్పా కదరా. అయినా ఈ టాపిక్ మా మధ్య చాలాసార్లు డిస్కస్ అయింది, కానీ వాడు ఆ రోజు అలా ఎందుకు అనుకున్నాడో. సరే, అయిందేదో అయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆడితో సారీ చెప్పించిన, లేకపోతే ఆడితో మీటింగ్ అరేంజ్ అయినా? సారీయా,
ఓ తగ్గుతోటి తెగిపోయేది కాదు, ఒకసారి తోటి తిరిగి వచ్చేది కాదురా. వాడేంటో నాకు తెలుసు, నేనేంటో వాడికి తెలుసు. చూద్దాం, ఏదో ఒక రోజు వాడే వచ్చి మాట్లాడతాడు. ఏంట్రా అంత నమ్మకం? టైం గడిపిస్తాడు పూర్తిగా మర్చిపోతే అప్పుడేం చేస్తావు? అలాంటప్పుడు ఫ్రెండ్ అనే మాటకి, ఫ్రెండ్షిప్ అనే మాటకి కొత్త అర్థాలు ఎదుక్కోవాలరా. వీడి వర్షన్లో వీడిలాగా. హాయ్ రా. హాయ్ రా. ఏమైందిరా? ఏదో అయిందంట మీ ఇద్దరి మధ్య. వాడు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడు మామ. మా మధ్య చాలాసార్లు డిస్కషన్ వచ్చింది, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు హట్ అవని వాడు ఆ రోజు ఎందుకలా మాట్లాడాడు? అరే మీకు తెలుసు కదరా, వాడికి జాబ్ వచ్చి నాకు రానప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అర్థం చేసుకోవడానికి మామ, వాడి మంచి కోసమే కదా చెప్పేది. సరేలేరా, అయిందేదో అయింది, ఒకసారి కాల్ చేసి మాట్లాడు. లేదురా, చాలా హట్ మాట్లాడరా అయ్యాను. ఒకసారి. అయినా నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలిసేదిరా. వాడేంటో మాకన్నా నీకే బాగా తెలుసు కదరా. ఆ రోజు వాడు ఎందుకు అలా మాట్లాడాడో ఆలోచించలేకపోయావా? రోజు వెళ్ళే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని ఆ రోడ్డు మీద వెళ్ళటం మానేస్తామా? ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక యాక్సిడెంట్ లాగా అనుకొని వాడితో మాట్లాడరా. ఆలోచించు ఒకసారి. భయ్యా, ఈ స్టోరీ ఏందో నాకు అర్థం కాలేదు భయ్యా. నువ్వు నాకు పెన్ ఇచ్చావు, బుక్ ఇచ్చావు, నేనే రాశాను. ఏం రాసావు? బీర్ బీర్ బీర్. నిన్ను తాగితే అనాలనిపిస్తుంది వన్స్ మోర్. బ్రాండ్ ఏదైనా బలం నువ్వు, షాప్ ఏదైనా ఫేమస్ నువ్వు. భయ్యా ఈ డబ్బులు పట్టుకో, నా బుక్ ఇచ్చేయి, నా పెన్ ఇచ్చేయి, నా స్పెక్స్ ఇచ్చేయి. నన్ను దొబ్బకు, నువ్వు దొబ్బే. ఇది భయ జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని రమ్మన్నాను. ఏం జరుగుద్దో నువ్వు కూడా చూద్దు అని. అదిగో సందీప్ వస్తున్నాడు, శివ కూడా వస్తున్నాడు. హాయ్ రా సందీప్. హాయ్ రా. హాయ్ రా శివ. హాయ్ రా. హాయ్ రా శివ. జే ది సందీప్. హాయ్ సందీప్. ది శివ. హాయ్ శివ. సో ఏంటి, ఫ్రెండ్స్ అందరూ కలిసారు కదా, ఫ్రెండ్షిప్ డేకి సెలబ్రేషన్సా? ఎరా ఏం ఆలోచించారు? ఆలోచించడానికి లేదురా, జరగాల్సిందే జరిగిపోయిందిగా. నేను హ్యాపీ. నువ్వేమంటారు శివ? వదిలేరా. అలా వదిలేస్తే ఎలా? ఆ వదిలేసేది ఏదో మీరు గొడవ పడిన 10 నిమిషాలు వదిలేచ్చు కదా. జై చెప్పింది నిజమే కదా. ఆ రోజు జరిగింది మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏంట్రా నిజం? ఏం నిజం? ఆ రోజు ఆడన్న ప్రతి మాట నిజం, ఆడున్న క్యారెక్టర్ నిజం. పెద్ద చెప్పొచ్చాడు. ఏంట్రా మీరు ఏదో మీరు సరదా గడుపుదామని వస్తే ఈ తక్కువ డిస్కషన్లో. అలా కాదురా, ఒకరోజు ఒక 10 నిమిషాలు జరిగిందని గుర్తుపెట్టుకొని అంతకుముందు జరిగిన హ్యాపీనెస్ మొత్తాన్ని మర్చిపోతున్నారా. అంతకుముందు జరిగిన హ్యాపీనెస్తో పోల్చుకుంటే అదేమన్నా లెక్కరా? ప్లీజ్ రా, మర్చిపోండి రా. ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి మిగతా సబ్జెక్ట్లో ఫుల్ తెచ్చుకున్నా కానీ వాడిని ఫెయిల్ అయ్యాని అంటారా, పాస్ అయ్యాడనరు. అన్నిటిలో మంచి మార్క్స్ వచ్చి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యానని అంటారు, కానీ తర్వాత వాడి కోసం ఒక్కసారైనా ఆలోచిస్తారు ఎందుకు ఒక సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యాడా అని. కానీ మీరు అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పుకోవడమే తప్ప ఎప్పుడన్నా అలా ఎందుకు జరిగిందని ఆలోచించారా? అయినా నువ్వేమన్నారా శివ? నేనంటే వాడికి తెలుసు, వాడంటే నాకు తెలుసు, మా ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉంది, వాడే వచ్చి నాతో మాట్లాడతాడన్నావు, కానీ నువ్వే వెళ్ళి వాడితో మాట్లాడడానికి ట్రై చేసావు అసలు. ఆ రోజు నువ్వేమన్నావు సందీప్? ఈ డిస్కషన్ మీ మధ్య చాలాసార్లు జరిగిందని చెప్పావు కదా, కానీ ఆ రోజు ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో అర్థం కాలేదన్నావు. ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో ఒకసారి ఆలోచించలేకపోయావా? ఇదంతా కాదు, మీరు గొడవపడిన 10 నిమిషాలు వదిలేసి మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి. అయిపోయింది కదరా, వదిలేయండి ప్లీజ్. పార్టీ అనుకున్నాం, ఈ ఫ్రెండ్షిప్ డేని బాగా ఎంజాయ్ చేద్దాం. ఈ ఫ్రెండ్షిప్ డేనే కాదురా, మనం కలిసి ఉన్న ప్రతి ఫ్రెండ్షిప్ డేని బాగా ఎంజాయ్ చేద్దాం. కలిసి ఎంజాయ్ చేద్దాం రా. సారీ రా, ఆ రోజు నిన్ను అన్ని మాట్లాడకుండా ఉండాల్సింది. కనీసం నువ్వు వెళ్ళేటప్పుడైనా నిన్ను ఆపు ఉండాల్సింది. లేదులే మామ, తప్పు నాదే లేరా. ఆ మ్యాటర్ని అంతగా సాగదీయకుండా ఉండవలసింది.
వదిలేంట్రా, అయిపోయింది కదా అయిపోయింది. పబ్బుకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా? వచ్చేద్దాం. జే ఏదో అపరిచితుడు అని చెప్పి నీతో టైంపాస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా సుపరిచితుడిలాగా మాలో ఒకళ్ళ కలిసిపోతాను మాత్రం అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఉన్నాగా, ఫ్రెండ్షిప్ డేకి రాక్ చేద్దాం. బాయ్ మరి.